అల్లం ఎల్లిపాయ తయారు చేసుకోవాలంటే ఇంకా యుద్ధం చేయాల్సిందే. ఎందుకంటారా? అవును కదా! పెద్ద ప్రాసెస్. ఊర్లలో అయితే ఇంకా ఒకవరింటికన్నా వెళ్ళేసైతే వాళ్ళ ముందు చాట పెట్టుకొనైతే ఇంకా అందరూ కలిసైతే ఒలిచేస్తారు. కాపోతే ఇక్కడ అట్లుండదు గదా! 4 గోడల మధ్య మనం ఒలుసుకోవాల్సిందే తప్పదు. ఇక ఈ పిల్లలతోనైతే ఇంకా కష్టం అనిపిస్తది. చూడండి వీళ్ళైతే హెల్ప్ చేయకపోతే అస్సలు నడవదు. దీంట్లో చేతు, దాంట్లో చేతు పెడుతూనే ఉంటారు ఎప్పుడు ప్రతిసారి. అందుకని చెప్పేసి ఈసారైతే హాఫ్ కేజీ తీసుకున్నా. మొత్తం కేజీ అన్నట్టు. ఇంకెప్పుడైనా అది కేజీ, ఇది కేజీ తీసుకొని ఒక పెద్ద డబ్బాలో పెట్టుకునేదాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసి. అంటే నేను దాంట్లో వచ్చేసి ఏంటంటే పసుపు, ఉప్పు అయితే మంచిగా ఏసైతే మిక్సీ పట్టుకుంటా అన్నట్టు. గట్ల చాలా రోజులు ఆగుతది. ఎన్నంటే అన్ని రోజులు మనకి ఇంకొక 6 మంత్స్ వరకైనా లేకపోతే 7 మంత్స్ వరకైనా వస్తది. లేకపోతే మనం ఏం యూజ్ చేయం నాన్ వెజ్‌లకే కాబట్టి ఇంకా దగ్గర దగ్గర 8 మంత్స్‌కైనా రావచ్చు. అట్లా అని చెప్పి అయితే ఈసారి కొంచెమే తెచ్చుకున్నా. ఇంకా కేజీ వరకు తెచ్చేసుకొనైతే దాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ వస్తది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడనైతే ఇంకా గిర్ని దగ్గర అయితే బియ్యపిండి పట్టించుకొచ్చిన. ఇంకా మా బావ అయితే ఇంకా గంజి పిండి పెట్టమని చెప్పేసి అయితే అన్నారు. గంజి పిండి అంటే కొంతమందైతే సర్వపిండి అంటారు. మేమైతే గంజి పిండి అంటాము. ఇక్కడైతే ఇంకా మా బావకైతే పెట్టిస్తున్నా ఒక్కొక్కటి. ఎందుకంటే ఆయనకు బాగా ఇష్టం అన్నట్టు. ఇంక పెట్టినప్పుడు ఇంకెక్కువనే పెట్టిస్తా అన్నట్టు. ఇంకిట్లా అయితే చేసి ఇచ్చేసాను. ఇదన్నమాట. అప్పుడప్పుడు టైమ్ పాస్‌కి మీరేం పెట్టుకుంటారు? ఏం చేస్తారు? అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. మేమైతే ఇలానే చేసుకొని తింటాం. ఇంకిక్కడ విషయానికొస్తే అయితే ఇంక చెప్పాను కదా! అల్లం ఎల్లిగడ్డ. ఇంక దీనికి 3 డేస్ పట్టింది నేను చేయనీకి. ఇక పిల్లలతో అస్సలు సెట్ అవ్వదు. ఇక చేసి పక్కన పెట్టేసి మళ్ళీ థర్డ్ రోజు పట్టేసి అయితే ఈ డబ్బాలో స్టోర్ చేసుకున్న. సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి.